ఢిల్లీలో గాలి కాలుష్యం రోజురోజుకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఏటా చలికాలం వచ్చిందంటే చాలు పొగమంచు కప్పిస్తూ ఉండడంతో గాలిలో నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోతుంది. తాజాగా మంగళవారం గాలి నాణ్యత సూచి 500 మార్కు దాటేసింది. ప్రపంచంలో రెండో అత్యంత కాలుష్య నగరమైన బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కంటే ఢిల్లీలో 5 రెట్లు ఎక్కువ కాలుష్యం నమోదవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే నవంబర్ నుంచి జనవరి ఆఖరి వరకు దాదాపుగా చలికాలమంతా ఢిల్లీలో నివసించడం ఆరోగ్యానికి ఏమాత్రం ఆమోదయోగ్యంగా ఉండడం లేదు. చలికాలం మాత్రమే కాదు, మిగిలిన సమయాల్లోనూ నివాసయోగ్యం కాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ రాజధానిగా ఢిల్లీ నగరాన్ని ఇంకా కొనసాగించాలా అంటూ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దేశ రాజధాని మార్పు అంశాన్ని హాట్ టాపిక్ గా మార్చింది. ఢిల్లీలో కాలుష్యం డేంజర్ గా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఓ టేబుల్ ను పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీ నగరం ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా మారింది. ప్రమాదకర కాలుష్య కారకాలు 4 రెట్లు పెరిగాయి. ఇలాంటి విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నా కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదు. నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదు. మిగతా సమయాల్లోనూ అంతంత మాత్రంగానే చుట్టుపక్కల నగరాలు, పట్టణాలు, గ్రామాలు సైతం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య ప్రాంతాలుగా మారుతున్నాయి. తాజాగా మంగళవారం కూడా పొగమంచు కమ్మేసింది. దీంతో సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది 500 మార్కును దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్ని రద్దయ్యాయి. ప్రయాణికులు తమ ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించుకోవాలని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. ఢిల్లీలో పొల్యూషన్ డేంజర్ బెల్ మోగిస్తుంది. ఏ రేంజ్లో పెరిగిపోయిందో సింపుల్ గా చెప్పుకోవాలంటే జనానికి ఊపిరి కూడా సరిగ్గా ఆడని పరిస్థితి నెలకొంది. నెల రోజులుగా కాలుష్య మేఘాలు వాతావరణం నిండా దట్టంగా పరుచుకున్నాయి. దీంతో ఊపిరి పీల్చుకోవడానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో గాలి పీల్చుకోవడం అంటే రోజుకు ఏకంగా 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమని షికాగో యూనివర్సిటీ జరిపిన తాజా అధ్యయనంలో బయటపడింది. అంతేకాకుండా కాలుష్యం దెబ్బకు ఢిల్లీ ప్రజల ఆయు ప్రమాణం కూడా ఏకంగా 7 నుంచి 8 ఏళ్ల దాకా తగ్గిపోతుందని వెల్లడించింది. దీర్ఘకాలం పాటు ఢిల్లీ గాలి పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దారితీసే ఆస్కారం కూడా చాలా ఎక్కువ అని తెలిపింది. గాలి విషతుల్యంగా మారుతుంది. వైద్య ఆరోగ్య పరిభాషలో చెప్పుకోవాలంటే ఢిల్లీలో ఏకంగా 247 గ్రాముల M3గా నమోదవుతుంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన 15 గ్రాముల M3 ప్రమాణాల కంటే ఏకంగా 20 రెట్లు ఎక్కువ. ఇక ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎప్పుడో 450 దాటేసింది. కొన్ని చోట్ల 500 కూడా క్రాస్ చేసింది. కాలుష్యం దాటికి ఢిల్లీ వాసులు ఇప్పటికే దగ్గు, తదితర శ్వాస సంబంధ సమస్యలతో పాటు కళ్లమంటలు, జ్వరం తదితరాలతో అల్లాడుతున్నారు. వాయు కాలుష్య భూతం బారిన పడకుండా ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు బిగించుకోవాలని వాతావరణ నిపుణులు సూచనలు చేస్తున్నారు. బయటికి వెళ్లినప్పుడు విధిగా N95, N99 మాస్కులు ధరించాలని చెబుతున్నారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు స్పందించి విచారణ జరిపింది. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టడంలో అలసత్వంపై ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలదీసింది. గతంలో తాము విధించిన ఆంక్షలు అమలవుతున్నాయా లేదా అని ఆరా తీసింది. తమకు చెప్పకుండా ఆంక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ సడలించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఢిల్లీ NCR ప్రాంతాల్లో GRAP లెవెల్ 4 ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చుట్టూ ఉన్న నగరాలు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య ప్రాంతాలుగా ఎందుకు మారుతున్నాయి? భారత్లోని నగరాలు ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలుగా ఎందుకు ఉంటున్నాయో ఒక లుక్కేద్దాం. ఢిల్లీ నగరంలోని భవానా, మోతీబాగు ప్రాంతంలో
మంగళవారం ఉదయం 9 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500కి చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తన వెబ్సైట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పేర్కొంది. ఢిల్లీ నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 నుంచి 500 మధ్య ఉన్నట్లు తెలిపింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచి 400 కంటే ఎక్కువగా ఉంటే వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు. ఢిల్లీలో గాలి కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో ప్రజారోగ్యం విషయంలో అత్యవసర హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడింది. స్కూల్స్ మూతపడ్డాయి. కరోనా లాక్డౌన్ తరహాలో పిల్లలందరికీ ఆన్లైన్ క్లాసులు నిర్వహించమని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచనలు చేశారు. మరోవైపు వేలాది మంది శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రుల బాట పడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరితమైన గాలిని పీలుస్తూ ఉండడం వల్లే ఇలా జరుగుతుందని స్పష్టమవుతుంది. కోట్ల మంది నివసిస్తున్న ఢిల్లీ నగరాన్ని నిపుణులు గ్యాస్ ఛాంబర్ గా అభివర్ణిస్తున్నారు. ఇతర భారతదేశంలో ఇదొక్కటే కాదు, మరికొన్ని నగరాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలైన గుర్గావ్, గజియాబాద్, ఫరీదాబాద్, భివాడి, నోయిడా వంటి నగరాలన్నీ కూడా ఢిల్లీ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. ఈ 80 కిలోమీటర్ల పరిధిలో గాలి నాణ్యత చాలా అధ్వానంగా ఉంటుంది. పర్యావరణ సంస్థ గ్రీన్ పీస్ నగరాల్లో కాలుష్యంపై తాజాగా ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని 30 అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో 22 భారత్లోనే ఉన్నాయి. ఈ నగరాల్లో గాలిలో ప్రమాదకర కణాల స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. గాలి కాలుష్యం అంటే ఏమిటనేది ఒకసారి చూద్దాం. గాలిలోని విషపూరిత సూక్ష్మ కణాలను పార్టిక్యులేట్ మీటర్ 2.5 అంటారు. ఈ సూక్ష్మ కణాలు పొగ, ధూళి కణాలు, కార్బన్ కణాలు కావచ్చు, లేదంటే వాటి మిశ్రమం కూడా కావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంచనాల ప్రకారం పొగ మంచుతో పాటు మొత్తం గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది అకాల మరణాలకు గురవుతున్నారు. గాలి కాలుష్యం పెరుగుతుండటంతో గుండెపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న పొగమంచు కాలుష్యంతో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు 3 కోట్ల మంది గత కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇది ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితం కాదు. ఉత్తర భారతం, ముఖ్యంగా గంగానది పరివాహక ప్రాంత మైదానాలు సైతం కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్ కూడా ప్రమాదంలో ఉన్నాయి. ఎందుకంటే పశ్చిమంగా వీచే గాలులు ఈ దుమ్ము పొగను హిమాలయాల వైపు మోసుకెళ్తున్నాయి. అయితే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఢిల్లీలో గాలి నాణ్యత ఎందుకింత దారుణంగా ఉంటుంది, మరీ ముఖ్యంగా చలికాలంలో ఎందుకీ విపరీత పరిస్థితి అనేది పరిశీలిస్తే ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను పొలాల్లోనే తగలబెడుతుండడమే వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. పశ్చిమ గాలులు పంట వ్యర్థాలను తగలబెట్టిన పొగ ఢిల్లీ వైపు వీస్తాయి. దీని కారణంగా ఏటా ఈ సమయంలో ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. పంట వ్యర్థాలు కాల్చే విషయంలో నిబంధనలు పాటించకపోవడం వల్ల ఢిల్లీ చుట్టుపక్కల నగరాల్లో కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దానికి తోడు ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద సమగ్ర విధానమంటూ లేదు. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశంలో పంటలు చేతికొచ్చిన తర్వాత పంట వ్యర్థాలను పొలాల్లోనే తగలబెడుతుంటారు. పంట కోసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను కాల్చి అదే పొలంలో కాల్చడం తరతరాలుగా రైతులు పాటిస్తున్నదే. పంట వ్యర్థాలు భూమికి మంచి ఎరువుగా రైతులు భావిస్తున్నారు. అందుకే ఢిల్లీతో పాటు అత్యంత కాలుష్య నగరాలుగా ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఇది కొనసాగుతుంది. ఈ విషయంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పంట వ్యర్థాలను తగలబెట్టడంపై నిషేధం విధించింది. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగమంచుతో తీవ్ర గాలి కాలుష్యం ఏర్పడిన కారణంగా కేంద్రం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు సైతం మరోసారి స్పందించి విచారణ జరిపింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ముందుగా వాహనాల నుంచి వెలువడే ప్రమాదకర ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఢిల్లీ నగరంలో రోజుకు దాదాపు 30 లక్షల వాహనాలు రోడ్డెక్కుతున్నాయని ఢిల్లీ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గతంలో సరి బేసి విధానాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా ఒకరోజు సరి సంఖ్య నెంబర్ ప్లేట్లు ఉన్న ప్రైవేటు కార్లు,
మరో రోజు బేసి సంఖ్య నెంబర్ ప్లేట్లు ఉన్న కార్లను రోడ్లపై తిరిగేందుకు అనుమతించేవారు. ఈ విధానం పాటిస్తే నగరంలో రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య 15 లక్షలకు తగ్గుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే 2016లో 20 కోట్లకు పైగా వాహనాలు రోడ్లపై రాకపోకలు సాగించాయి. ఆ తర్వాతి కాలంలో ఈ సంఖ్య ఇంకొంత పెరిగి ఉండొచ్చు. ఇంత భారీ స్థాయిలో వాహనాల రాకపోకలతో వెలువడుతున్న ఉద్గారాలు కూడా పంట వ్యర్థాల కాల్చివేత స్థాయిలోనే వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. భారత్లో డీజిల్తో నడిచే వాహనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అది కూడా వాయు కాలుష్యం పెరగడానికి కారణమవుతుంది. పర్యావరణ హితంగా భావించే సిఎన్జి, పెట్రోల్ వంటి ఇంధనాలతో నడిచే వాహనాల కంటే దేశంలో డీజిల్తో నడిచే వాహనాలే ఎక్కువ. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు కూడా పెద్దగా విజయవంతం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2015లో దేశంలో డీజిల్తో నడిచే భారీ ట్రక్కులు, బస్సుల సంఖ్య 1,90,00,000. ఇవి కాకుండా డీజిల్తో నడిచే టాక్సీలు, ప్రైవేటు కార్లు లక్షల్లో ఉన్నాయి. సైన్స్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచంలో మానవుల కారణంగా వెలువడుతున్న మొత్తం నైట్రోజన్ ఆక్సైడ్లో రోడ్లపై నడుస్తున్న డీజిల్ వాహనాల వాటానే 20% ఉంది. ఇక ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. విషపూరిత పొగ మంచు కప్పేస్తున్న ప్రతిసారి ఢిల్లీ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని నిర్మాణ కార్యకలాపాలపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో నిర్మాణంలో ఉన్న నివాస భవన సముదాయాలు, ప్రభుత్వ భవనాలు, రోడ్లు, షాపింగ్ మాల్స్, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు నిలిచిపోతాయి. భవనాలు లేదా ఇతర నిర్మాణ ప్రాంతాల్లో వెలువడే దుమ్ము, ధూళి, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను ఎక్కువ శాతం నిర్మాణ సంస్థలు పట్టించుకోకపోవడం వల్ల కాలుష్య సమస్య తీవ్రతరం అవుతుంది. వాటి నుంచి వెలువడే దుమ్ములు, రసాయన అవశేషాలు ఉంటాయి. అవి గాలితో కలిసి శరీరంలోకి వెళ్లడం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. కేంద్రం లెక్కల ప్రకారం 2022 నాటికి దేశంలో నిర్మాణ రంగ మార్కెట్ విలువ $738.5 బిలియన్ అంచనా. దాని అనుబంధ రంగాలైన ఉక్కు, పెయింట్, గ్లాసు పరిశ్రమలు కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న నిర్మాణ రంగ కార్యకలాపాలపై స్పష్టమైన గణాంకాలు అందుబాటులో లేనప్పటికీ చిన్న చిన్న నగరాల్లోనూ రియల్ ఎస్టేట్ హవా కనిపిస్తుంది. నివాస భవన సముదాయాలు, వాణిజ్య భవనాలు, ఇతర కార్యకలాపాలతో భారత నగరాలు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలుగా మారడానికి ఈ రంగం కూడా మరో కారణంగా నిలుస్తోంది. దేశ రాజధానిగా ఢిల్లీని కొనసాగించాలా? ఇంకెప్పుడు మారుస్తారు? ఇంకా కాలుష్యం పెరిగి అనారోగ్యాలతో ఆసుపత్రి పాలై నరకం అనుభవించి చావాలా? సామూహిక మరణాలు, ఉపద్రవాలు పెరిగితే తప్ప రాజధాని మార్పును పట్టించుకోరా అని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నలతో దండెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి హిస్టరీలోకి వెళ్దాం. ఆధునిక భారతదేశం యొక్క జాతీయ రాజధానిగా ఉన్న ఢిల్లీ రాజధానిగా 100 సంవత్సరాలు ఎప్పుడో పూర్తి చేసుకుంది. 1911 డిసెంబర్ 12న అప్పటి వలస రాజ్యంగా ఉన్న భారతదేశం జాతీయ రాజధానిని బ్రిటిష్ వారు కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చారు. దీంతో రాజకీయ దృష్టి కూడా కోల్కతా నుంచి ఢిల్లీకి మరలింది. భారత ఉపఖండాన్ని పాలించే కేంద్రంగా ఢిల్లీ తిరిగి స్థాపించబడింది. క్రీస్తు పూర్వం 1450 నాటి సూచనగా ఉన్న ఢిల్లీ రాజధానిగా మారడం ఇదే మొదటిసారి కాదు. క్రీస్తు శకం 12 నుంచి 19వ శతాబ్దానికి మధ్య ఢిల్లీ నగరం అనేక మంది పాలకులకు రాజధానిగా ఉంది. సిరి, తుగ్లకాబాద్, జహానాపానా, ఫిరోజాబాద్, తిన్పానా, షేర్గర్ మరియు షా జహానాబాద్ ఢిల్లీలో రూపొందుకున్న చారిత్రక 7 నగరాలు. 1639 మరియు 1648 ఏడీ మధ్య షాజహాన్ నిర్మించిన షా జహానాబాద్ 1857 వరకు మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉంది. 8వ నగరంగా ఉన్న ప్రస్తుత న్యూఢిల్లీ బ్రిటిష్ సామ్రాజ్య హయాంలో నిర్మించబడింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది. హిస్టరీలో ఎంతో మంది పాలకులకు ఢిల్లీని రాజధానిగా మార్చడానికి కారణమేంటి అని పరిశీలిస్తే ఢిల్లీ నగరం యొక్క భౌగోళిక ప్రకృతి దృశ్యం స్థలాకృతిలో ఉంది. 2 విశిష్ట భౌగోళిక లక్షణాలు యమునా నది మరియు ఢిల్లీ రిడ్జ్. ఇవి ఢిల్లీ యొక్క సహజ వనరులు. ఇవి నగరానికి ప్రాచీన కాలం నుంచి సేవలు అందిస్తున్నాయి. యమునా నది ఏదైనా స్థావర మనుగడకు, జీవనోపాధికి అవసరమైన నీటిని అందిస్తుంది. ఆరావళి శ్రేణిని విస్తరించే రిడ్జ్ సహజ రక్షణను అందిస్తుంది. ప్రారంభంలో 70,000 మంది ప్రజలకు అందించడానికి రూపొందించబడిన ఢిల్లీ నగరం ప్రస్తుతం
16 మిలియన్లకు పైగా ప్రజలకు ఆతిథ్యం ఇస్తూ చుట్టుపక్కల రాష్ట్రాలకు విస్తరించింది. తాగునీటిని అందించే యమునా నది కాలుష్యం బారిన పడింది. జీవకోటికి ప్రాణాధారమైన గాలి విషతుల్యంగా మారింది. నానాటికి తీవ్రతరమవుతున్న వాయు కాలుష్యం పెద్దవారి నుంచి మొదలు గర్భంలోని శిశువుల వరకు అందరి మీద ప్రభావం చూపుతోంది. ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఏటా లక్షల మంది వాయు కాలుష్యం ప్రభావంతో చనిపోతున్నారు. కోట్లాది ప్రజల ఆయుష్ తగ్గిపోతోంది. ఇండియాలో 20 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన 8 రాష్ట్రాల రాజధాని నగరాలను ఇటీవల పరిశీలించగా వాయు కాలుష్యం చాలా తీవ్రంగా ఉన్నట్లు వెల్లడింది. ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత దారుణంగా ఉన్నట్లు తేలింది. 2020 ఏప్రిల్ కంటే 2021 ఏప్రిల్లో నైట్రోజన్ డయాక్సైడ్ ఏకంగా 125% పెరిగింది. ఢిల్లీతో పాటు చెన్నై నగరంలోనూ కాలుష్యం 94% పెరిగింది. ఏడాది వ్యవధిలో నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయి బెంగళూరులో 90%, హైదరాబాద్, ముంబై నగరాల్లో 52%, జైపూర్లో 47%, లక్నోలో 32% చొప్పున పెరిగింది. గాలి నాణ్యత ప్రమాణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005 తర్వాత తొలిసారిగా ఇటీవల సవరించింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే భారత్ పాత ప్రమాణాలకే ఆమడ దూరంలో అవుతాయి. ఇక కొత్త ప్రమాణాల ప్రకారం అయితే మొత్తం దేశమంతా అత్యంత కలుషితంగానే ఉన్నట్లు లెక్క. వాయు నాణ్యతను ప్రధానంగా 6 అంశాల ఆధారంగా చూస్తారు. ధూళి కణాలు అంటే పర్టిక్యులేట్ మ్యాటర్ పిఎం, ఓజోన్ ఓ, నైట్రోజన్ ఆక్సైడ్ ఎన్ఓ, సల్ఫర్ డయాక్సైడ్ SO2, కార్బన్ మొనాక్సైడ్ CO. ఇవన్నీ అత్యంత తక్కువ స్థాయిలోనే ఉన్నాయనుకున్న మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరమే. వీటిలో దేని ప్రభావితమైన మెదడు సహా శరీరంలోని ప్రతి ఒక్క అవయవం దెబ్బతింటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆదోనం వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. PM 2.5 అంటే 2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిణామంలో ఉండే ధూళి కణాలు. సూటిగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇవి మనిషి వెంట్రుకలో 30వ వంతు మందం మాత్రమే ఉంటాయి. వీటిని పీలిస్తే నేరుగా ఊపిరితిత్తుల్లోకి, రక్త ప్రసరణ వ్యవస్థలోకి వెళ్లిపోతాయి. ఘనపు మీటర్ పరిధిలో 5 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ స్థాయిలో PM 2.5 గాఢత ఉండకూడదన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా ప్రమాణం. 2005కు ముందు ఈ ప్రమాణం 10 మైక్రోగ్రాములుగా ఉండేది. దీర్ఘకాలంతో పాటు PM 2.5 గాఢత కలుషిత గాలి పీలిస్తే గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్, ఇతర సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఒత్తిడి, కుంగుబాటు సహా అనేక రకాల మానసిక సమస్యలకు సైతం ఈ వాయు కాలుష్యం తగ్గించడం కోసం అనేక ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా అరికట్టి సాంప్రదాయేతర ఇంధనాలను వాడడం వల్ల వాయు కాలుష్య సమస్య, ముఖ్యంగా నైట్రోజన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయన్నది ఒక అంచనా. పెట్రోల్, డీజిల్ కు బదులు విద్యుత్తో నడిచే వాహనాలు మన ముందున్న ప్రత్యామ్నాయం. హైవేలతో పాటు పట్టణాల్లోని ప్రధాన ప్రాంతాల్లోనూ వాహనాల ఛార్జింగ్ పాయింట్లు విస్తృతంగా పెడితే వీటి కొనుగోళ్లు పెరుగుతాయి. పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలతో పోలిస్తే నిర్వహణ వ్యయం దాదాపు ఉండకపోవడం, కాలుష్యం నుంచి ఉపశమనం దృష్ట్యా ప్రజలు వీటి వైపు బాగానే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇటీవల ఓలా సంస్థ విద్యుత్ స్కూటర్ల అమ్మకాలు మొదలుపెట్టినప్పుడు తొలి 2 రోజుల్లోనే 1100 కోట్ల విలువైన స్కూటర్ల విక్రయాలు జరగడమే ఇందుకు నిదర్శనం. ఒకవైపు విద్యుత్, CNG వాహనాల అమ్మకాలను ప్రోత్సహిస్తున్న కాలుష్యం ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. మరో ప్రత్యామ్నాయంగా రాజధానిని న్యూఢిల్లీ నుంచి మార్చాలన్న ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటి దుస్థితిని పరిగణనలోకి తీసుకుని కొత్త రాజధానిని పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ఇందుకోసం పలు సూచనలు వస్తున్నాయి. ఇందులో మొదటిది, ఉత్తర భారతదేశం వెలుపల ఉండాలి. ఇది సాధ్యమా అన్నది పరిశీలిస్తే దీనికి రాజకీయ ఏకాభిప్రాయం అవసరం అవుతుంది. దేశ రాజధాని ఉత్తర భారతంలో ఉండడం వల్ల దేశ రాజకీయాలు ఉత్తర భారతదేశానికి, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలకు, కొంతవరకు మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు అనుకూలంగా ఉన్నాయి. రాజకీయాలతో పాటు రాజకీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఆందోళనలను నివారించేందుకు దేశంలో వెనుకబడి ఉన్న ప్రాంతాల్లో కనీసం 3 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసే ప్రదేశం కొత్త రాజధానికి రెండో అవసరం. అలాగే కొత్త రాజధాని నగరంలో కొత్త పార్లమెంటు కాంప్లెక్స్, సుప్రీంకోర్టు, మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని కలిగి ఉండాలి.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి నివాసాలు మాత్రమే రాజధానిలో అనుమతించబడిన గృహాలుగా ఉండాలి. మొత్తం భూమిని శాశ్వతంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. కేంద్రంలోని మంత్రులు, అధికారులు రాజధాని వెలుపల ఉన్న ప్రదేశాలలో ఉంటూ జాతీయ పార్లమెంటుకు వారి ప్రాంతాల నుంచి ఓటు వేయాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.